తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. 8 నెలల నిండు గర్భిణి తన ప్రియుడి వేధింపులు తాళలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిజం మీరు విన్నది. ప్రియుడి వేధింపులు తట్టుకోలేకే ఆ నిండు గర్భిణి మృతి చెందింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం డి అగ్రహారానికి చెందిన ఇంద్రజ, ఆమె మేనమామ పెరుమాళ్లకు వివాహం జరిగి 6 నెలల బుద్ధిమాంద్యం కలిగిన పిల్లవాడు ఉన్నాడు. ఉపాధి పనుల కోసం భర్త విదేశాలకు వెళ్ళాడు. ఇంద్రజకు తన ఇంటి పక్కనే శ్రీజ కంపెనీలో పనిచేస్తున్న మరో వ్యక్తికి మధ్య పరిచయం ఏర్పడింది. వారి మధ్య వివాహేతర సంబంధంగా మారింది. గత కొంతకాలంగా ఈ వివాహేతర సంబంధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం భర్త విదేశాల నుంచి ఇంద్రజకు ఫోన్ చేశాడు. కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తన తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. వెంటనే వారు తల్లిదండ్రులు ఇంటి వద్దకు చేరుకొని చూడగా ఆమె చీరకు ఫ్యాన్ కు ఉరి వేసుకుని మృతి చెందింది. ఆ రోజు సాయంత్రం వరకు కూడా ఆ ఇంట్లో శోకసంద్రం చోటు చేసుకొని మౌనంగా ఉండిపోయారు. ఇంద్రజ చెల్లెలు కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకొని ఇంద్రజ యొక్క ఫోన్ కాల్ లిస్టును చూడగా శుక్రవారం ఉదయం సుమారు 6:30 నుంచి 9 గంటల వరకు వారి మధ్య ఇంద్రజకు ప్రియుడికి మధ్య సంభాషణ జరిగింది. ఈ సంభాషణలో ప్రియుడి వేధింపులు తాళలేకే ఇంద్రజ ఉరి వేసుకుని మృతి చెందినకు నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయాన్ని భర్తకు తెలియజేయగా భర్త కుప్పం సిఐకి ఫిర్యాదు చేశారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కానీ అప్పటికే బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సిఐ శంకరయ్య రంగంలోకి దిగి పూర్తి వివరాలను సేకరించాడు. ఇందులో కాల్ డేటాలో వీడియో కాల్స్ ని, వారు మాట్లాడుకున్న ఆడియో కాల్స్ ని సేకరించి పూర్తిగా ఇది ప్రియుడి వేధింపుల వల్లే ఆమె మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రియుడిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. పేరు పెరుమాల్, డి అగ్రహారం. చనిపోయింది నా భార్య ఇంద్రజ. నాకు 2018లో పెళ్లి అయింది. నాకు ఒక బాబు ఉన్నాడు. అతనికి మాట్లాడడం రాదు. 6 సంవత్సరం అవుతుంది. అతనికి మాటలు రావు. వీడు అత్యాచారం చేసి బలవంతం చేసి ఉరి చేసుకొని చావమని వీడియో చేసేసి మళ్ళీ వెళ్ళిపోయినాడు. మా ఇంటికి వచ్చి వాడే అత్యాచారం చేసి ఉరి వేసేసి వెళ్ళిపోయినాడు. నేను ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ నాకు ఆడ పనిలో ఉంటే నాకు ఫోన్ వచ్చింది. ఏం సంవత్సరం అంటే ఇట్లా అనేసి నేను అక్కడి నుంచి పరిగెత్తి వచ్చినాను. మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పుడు ఇట్లా జరిగిపోయింది అనేసి నాకు తెలిసింది సార్. అంతే. నా భార్యని చంపేసినారు. నా బిడ్డకి నాకు న్యాయం కావాలనేసి నేను కోరుకుంటున్నాను సార్. పోలీస్ సార్, మీరు నాకు దయచేసి కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్.